ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని చెబుతున్నారు. ఇవాళ బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలోని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిందని, కనిష్ట ఉష్ణోగ్రతలతో ఏజెన్సీలో గ్రామాల్లో వణికిపోతున్నారని, దట్టమైన పొగమంచుతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు పలు జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆ జాబితాలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని, తెలంగాణ మీదుగా ఆగ్నేయ దిశ నుండి కింది స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయని, రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.